హ్యాపీ మదర్స్ డే అండి. అందరి మాతృమూర్తులందరికీ వందనాలు. మన ఏఆర్డీఓ పిల్లలు చేసిన మాతృదినోత్సవం సందర్భంగా వాళ్ళ అమ్మ వాళ్ళకి శుభాకాంక్షలు తెలిపిన కొన్ని వీడియోస్ని మీ ముందు ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నాను. అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. అమ్మ, అబ్బా ఎంత బాగుంది కదా. ఈ పదం తలుచుకుంటేనే మన నరాలన్నీ కూడా సంతోషంతో నిండిపోతాయి, ప్రేమతో ఉప్పొంగిపోతాం. ఎవరికైనా, ఏ జీవికైనా, ఏ ప్రాణికైనా, మనిషికైనా, ఎవరికి ఏది ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరికి ఉండేది అమ్మ కదండి. అలాంటి అమ్మని మనం తలుచుకోవడం అన్నది ఉండదు, ఎందుకంటే మనలోనే అమ్మ ఉంది కాబట్టి. ఆ పదం అనగానే ఎంతో ఆనందంతో, సంతోషంతో ఉప్పొంగిపోతాం. అలాంటి పదాన్ని మనం పదే పదే మాట్లాడుకుంటూనే ఉంటాం, అనుకుంటూనే ఉంటాం. అలాంటి అమ్మని స్మరించుకోవడమే కాదండి, మనలో భాగమైనటువంటి ఆ తల్లికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ శుభాకాంక్షలు తెలియజేయాలి. ఉన్నవాళ్ళు ఫోన్ చేసైనా, దగ్గరుండేవాళ్ళు ఎంతో అభిమానంగా చూసుకుంటూని, లేని వాళ్ళు ఆ జగన్మాతకైనా చక్కగా శుభాకాంక్షలు తెలియజేసి మన అమ్మ యొక్క రుణాన్ని ఈ రకంగానైనా తీర్చుకుందాం కదా అండి. మాతృదినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా, అందరి తల్లిలకి కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. అమ్మా, నీ ప్రేమ నేనెట్లా మరసిపోనే, నీ గురుతులన్నీ నా మదిలోన పదిలమేనే, నీ పేగు సంతకమయ్యి అల్లిన సంబంధమే, నాకు ఊపిరందించి పెంచిన ఈ బంధమే. అమ్మా, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. నువ్వు నా గురించి చాలా చేసావు, ఇంకా చేస్తానే ఉంటా. ఐ లవ్ యూ అమ్మా. నువ్వంటే చాలా ఇష్టం అమ్మా, బంగారం. హ్యాపీ మదర్స్ డే మమ్మీ, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. ఐ లవ్ యూ మమ్మీ. ఐ లవ్ యూ టూ నాన్న. నువ్వు నాకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం. మా అమ్మ పేరు భాగ్యలక్ష్మి. మా అమ్మ అంటే మాకు చాలా ఇష్టం. మా అమ్మ ఏదైనా కాదనుకున్నా చేస్తుంది. మా అమ్మ దైవంతో సమానం. హ్యాపీ మదర్స్ డే. లవ్ యూ అమ్మ. లవ్ యూ బేబీ. మా అమ్మ అంటే చాలా ఇష్టం. హ్యాపీ మదర్స్ డే. ఐ లవ్ యూ అమ్మ. ఐ లవ్ యూ నాన్న. థ్యాంక్ యూ మమ్మీ, నువ్వు నా కోసం చాలా చేసావు. నువ్వు ఇంకా చాలా చేస్తూనే ఉంటావు, నాకు తెలుసు. ఐ లవ్ యూ మమ్మీ. హ్యాపీ మదర్స్ డే. డాడ్ అయినా, హీరోయిన్ అయినా అన్నీ నాకు మా అమ్మే. ఐ లవ్ మై మామ్. వెలుగిస్తూ నా కలకు రంగుల మెరుపిస్తూ, అడుగడుగు నీడై నడిపిస్తూ, ప్రతి మలుపులో నన్ను గెలిపిస్తూ, అండగా ఉండవే ఎప్పుడూ నువ్విలా, పండుగై నిండవే లోపల వెలుపల, నువ్వు నా తోడై లేనిదే నేనెలా. ఏంటి మమ్మీ, ఇప్పుడే కదా ఇంటిదే నీట్గా రెడీ చేసావు. స్కూల్కి వెళ్ళే ముందు మళ్ళీ హెయిర్ అంతా పిచ్చి పిచ్చిగా చేస్తావు నువ్వు. అది చాలా ప్రేమ ఉన్నోళ్ళు ఇంకెక్కువ ప్రేమ వచ్చినప్పుడు ఇలా చేస్తారు. అమ్మా అమ్మా, నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా.
అందరికీ మాతృమూర్తుల దినోత్సవ శుభాకాంక్షలు. అమ్మ నన్ను నడిపించే ఓ దేవత. అమ్మ నన్ను నవమాసాలు మోసింది, 4 పూట్ల తినిపించింది. అమ్మ నా కష్టాలలో ముందుంది, నన్ను పడిపోకుండా ఆపింది. అమ్మ తన నిద్ర మాని కూడా నన్ను నిద్రపుచ్చింది. అమ్మ నిజంగా నా ఎమోషన్. కష్టసుఖాలలో తోడుంది, ఉంటుంది అమ్మ. అమ్మ ఒక జీవితానికి సరిపడా సంతోషం, ఒక జీవితానికి సరిపడా అనుభవం. అమ్మ ఎల్లప్పుడూ నాతో ఉండే నా ధైర్యం. మామూలు పిల్లలకి అమ్మ దేవత అయితే నాకు మాత్రం అంతకు మించి. నాకు కావాల్సినవి అందిస్తూ నేను కోరుకునేవి తీర్చడానికి ప్రయత్నం చేస్తుంది. నేను ఇక్కడి వరకు రావడానికి కారణం నా కుటుంబం. 2-3 పిల్లల్ని చూసుకుంటున్న మా అమ్మ అంత గొప్పదైతే నాలాంటి పిల్లలందరినీ చేరదీసి చూసుకుంటున్న శోభా మేడం గారు, అలాగే ఇంపాక్ట్ ఏఆర్డిఓ టీం కూడా తల్లిదండ్రులుగా భావిస్తున్నాం. మరొక్కసారి అందరికీ మాతృమూర్తుల దినోత్సవ శుభాకాంక్షలు. తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. అందరికీ మాతృమూర్తి దినోత్సవ శుభాకాంక్షలు. నా పిల్లలే నా బలం బలహీనతలు. నేను చాలా బాధగా ఉన్నప్పుడు వాళ్ళే నాకు మోటివేట్ చేస్తారు, ఆ బాధ నుంచి విముక్తిగా మారుస్తారు. అయితే మా పాప ఇలా ఉంది అని ఎన్నో క్షణాలు, ఎన్నో రోజులు బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అటువంటి సందర్భాల నుంచి కొత్త పాఠాలు కూడా నేర్చుకున్నాను. సహనంతో ఉంటే మనకి ఒక సైన్యం దొరుకుతుంది అనే నమ్మకంతో ఉండగా మాకు ఈ ఏఆర్డిఓ సంస్థ దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఏఆర్డిఓ టీము ఇలాగే ఈ పిల్లలందరిపైన ఎల్లవేళలా వాళ్ళ ఆశీస్సులు ఉంచుతూ వాళ్ళు ఎదగాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి మాతృమూర్తిగా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. కమ్మగా కమ్మగా పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా తనలో.